హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ సిలిండర్కు సంబంధించి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి రెండు శుభవార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ మూడో విడత ఆగస్టు 1 నుండి ప్రారంభమైంది. ఆగస్టు మొదలైనప్పటి నుంచి చాలామందికి డబ్బులు వచ్చాయి, కొంతమందికి మాత్రం రాలేదు. ఈ వార్తకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఉజ్వల పథకాన్ని 2026 వరకు పొడిగించింది. ఈ పథకం 2016లో ప్రారంభమైంది. బడుగు బలహీన వర్గాల మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడమే లక్ష్యం. గ్యాస్ బుకింగ్ సమయంలో చెల్లించిన ₹1000 లేదా ₹900లో ₹300 తిరిగి అందుతుంది. ఈ పథకం పొడిగించబడినందున 2026 వరకు గ్యాస్ సబ్సిడీ అందుతుంది. తెలంగాణలో సిలిండర్ ₹500, ఆంధ్రప్రదేశ్లో 1 సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు. ఉజ్వల యోజనలో 9 సిలిండర్ల వరకు సబ్సిడీ లభిస్తుంది. అలాగే కొత్త సిలిండర్లు కూడా ఇస్తున్నారు. ఈ పథకం కేవలం మహిళల పేరుపై మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వం డబ్బులు ఖాతాల్లో వేస్తుంది. అంటే ఇప్పటి వరకు 2 సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ ఆగస్టు నెల నుండి నవంబర్ 30 తేదీ వరకు ఈ మూడో ఉచిత సిలిండర్కు సంబంధించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న 2-3 రోజుల తర్వాత డబ్బులు అకౌంట్లో పడతాయి. 2-3 రోజులు పడకపోయినా ఒక 10 డేస్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు రెండో సిలిండర్కు సంబంధించి కూడా అదే విధంగా లేటుగా విడుదల చేశారు. కొంతమందికి సచివాలయం ద్వారా కూపెన్ రూపంలో ఇస్తారు. దానిని గ్యాస్ కంపెనీ వద్ద నగదుగా మార్చుకోవచ్చు లేదా స్క్రాచ్ కార్డు తరహాలో యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొత్త రూల్స్ తెస్తున్నారు. జనవరి నుంచి 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఖాతాల్లో వెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇలా చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కొంతమందికి బ్యాంక్ అకౌంట్ సమస్యల వల్ల డబ్బులు రాలేదు. సో మీ బ్యాంక్ అకౌంట్కు NPCI, ఈకేవీసీ ఇవన్నీ చేసుకోండి. మీకు అర్హత ఉంటే ఈ డబ్బులు పడతాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.